ఫ్రెండ్స్ డెమో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి మీకు నచ్చిన సాంగ్ పెట్టి ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇందులో సాంగ్ అనేది మీ ఇష్టం. నేను ఒక సాంగ్ లేదా 2 సాంగ్స్ 2 డెమోలు వినిపిస్తాను, డౌన్లోడ్స్ కూడా ఇస్తాను, చేసుకోండి. అవి నచ్చకపోతే మీకు నచ్చిన ఏ సాంగ్నైనా ఎలా పెట్టుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా నేను మీకు ఈ వీడియోలో కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమోని చూడండి. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూడటానికైతే చాలా బాగుంది కదా. సో క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను వాడిన ఫైల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఇక్కడ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ అట్లున్నా ఏం కాదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఈ చివరి పట్టుకొని 30 సెకండ్స్కి అట్లా డ్రాగ్ చేయండి. చేస్తే మీకు చేసేసి ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. అబ్బా మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా రిక్వెస్ట్. ఒకే ఒక లైక్ కదా, ఒక లైక్ చేసి మన ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేయండి. మనస్ఫూర్తిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఇలాంటి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి, సూపర్ అని, నైస్ అని, అసమని పెట్టి మన ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. ముందుగా మీరు ఏం చేయాలంటే నేను ఇచ్చిన మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ పక్కన వైట్ బాక్స్ అయింది కదా, ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. 30 సెకండ్స్ వరకు చివర పట్టుకొని ఇలా చేసి ఫస్ట్కి రండి. ఈ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమాకి ఆన్ చేయండి. ఆన్ చేసి కీ కలర్లోకి రండి. ఇక్కడ ప్యూర్ గ్రీన్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. చూసుకొని ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా ఓకే, ఇలా కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకోండి. ఓకే, లుక్ కోసం ఇలా కొంచెం కాంట్రాస్ట్ పెంచుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇంకా మనం ఫొటోస్ అయితే 1 by 1 కొన్ని పెట్టుకుంటూ వెళ్దాం. మీకు నచ్చిన ఫొటోస్, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎనీబడి కూడా మీ ఫొటోస్ ఇక్కడికి తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పిక్ని క్లిక్ చేశాను అండ్ ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఇలా పైకి పెట్టాను. ఇలా పైకి పెట్టి చిన్నగా చేస్తున్నాను చూడండి. ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టేసి కింద క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేస్తున్నాను. ఇలా చేసాను క్రాపింగ్లో. ఓకే, ఇలా చేసి ఇదే ఫోటోని క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేస్తాను కొంచెం. ఓకే, ఇలా పెట్టేసాను. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీకు ఫొటోస్ అన్నీ కూడా క్లియర్గా పెట్టి చూపిస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఇంకొక ఫోటోని తీసుకున్నాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా కొంచెం పెద్దగా చిన్నగా చేసుకొని ఇందులోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేయండి. క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేయండి. చేసి ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. లేయర్ మీడియా, మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని మళ్ళీ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఫోటోని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా పెట్టండి. ఓకే, బాగుంది. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా తీసుకొని పైకి పెట్టండి, చిన్నగా చేయండి, రొటేషన్ ఇవ్వండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఈ ఫ్రేమ్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన హాట్ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకొని పైకి పెట్టండి. ఇలా టాప్కు పెట్టి చివరి పట్టుకొని కింద బార్ మిస్ అయ్యే వరకు కనపడకుండా ఉండేటట్టు పెద్దగా చేయండి. మిక్సర్లో ఆడియో తీసేయాలి, గుర్తుంచుకోండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగు
స్క్రీన్ అని ఉంటుంది చూడండి. కైన్మాస్టర్ గురించి చెప్తాను అన్నాను కదా. కైన్మాస్టర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. అక్కడ కింద జాయిన్ అనే బటన్ ఉంటుంది. జాయిన్ క్లిక్ చేసి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు పైన డేట్లు చూపిస్తుంటుంది. ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 అని. అట్టనే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు మధ్యలో 2023 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మీకు డైరెక్ట్గా ఇచ్చేసాను కైన్మాస్టర్ని. క్లిక్ చేయడం, వాడుకోవడం. వెళ్ళి చూడండి, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఫస్ట్కి రండి, ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లో మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా ఉంటే ఆ సాంగ్ దగ్గరికి వెళ్ళి ఆ సాంగ్ని క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి సాంగ్ వస్తుంది. ఇది ఒక మెథడ్. ఓకే, ఈ సాంగ్ పెట్టుకునే మెథడ్. మీకు నచ్చిన సాంగ్ పెట్టుకునే మెథడ్ అనుకోండి. ఈ సాంగ్ నచ్చలేదంటే క్లిక్ చేసి డిలీట్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి, నేను మీకు డిస్క్రిప్షన్లో 2 లిరికల్ వీడియోస్ ఇచ్చాను, డౌన్లోడ్ లింక్స్. అందులో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఓకే అడిగింది, ఓకే చేశాను. కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేశాను. ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. కింద నాకు ఆడియో మిగిలింది. ఈ ఆడియో చివరికి వెళ్ళాను. ఆడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఫస్ట్కి వచ్చాను. మీరు స్టార్టింగ్లో చూసినట్లు నేను సాంగ్ పెట్టడం చూపించాను, వీడియో క్రియేట్ చేయడం కూడా చూపించాను కదా. ఇంకా క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని QHD 1080 12 తర్వాత 4K పెట్టుకొని ఈ సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టి సేవ్ వీడియో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.